లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులైన దానియేలు గారు 1960వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 16వ తేదీన చేసిన ప్రసంగం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46-47 వచనాలు. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడినై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. ఒక గొప్ప రాజు దీన్ని గ్రహించున్నాడు. అతడు దీన్ని నిజముగా అంటున్నాడా? అతడు దానియేలులో కలలను గ్రహించు మరియు మరచిపోయిన కలను వెనుకకు తెచ్చు ఒక అసామాన్యమైన శక్తిని చూచాడు. ఈ శక్తి తన స్వంత జీవితమును రక్షించింది. అతడు తన విద్య విషయంలో ఒక ప్రత్యేకమైన వానిగా కూడా రాజు గుర్తించాడు. కాబట్టి అతడు పై సత్యాన్ని గూర్చి ఒప్పించబడ్డాడు. బబులోనుకు చెందిన యవనస్తులు ఆ విధముగా లేరు. ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన జ్ఞానమును మనకిచ్చు మతము భారతదేశంలో లేదు. అత్యున్నతమైన స్థలముల్లో కూడా పరిశుద్ధ జీవితము లేదు. యవన ప్రజలను పరిశుద్ధ జీవితంలోనికి నడిపించకపోవుట ఇది ఒక గొప్ప విచారం. లైంగిక విషయాల పట్ల నీలో బలహీనత ఉన్నట్లయితే అది నిన్ను అనేక విషయాల్లో తప్పు చేయనట్లు చేయును. సత్యమును అంగీకరించిన నెబుకద్నెజర్ లాంటి వారిని భారతదేశంలో మనము కలిగి ఉండలేదు. భారతదేశంలో నిజముగా గొప్పవారైన వారు క్రీస్తును గూర్చిన సత్యమును ఎరిగిన వారు కాదని మనము చెప్పలేము. వారు దాన్ని ఎరిగి దాచి ఉంచారు. ప్రజలు క్రీస్తును వెంబడిస్తారని వారి భయం. ఆ విధముగా వారు దేశమునకు ఎంతో కీడు చేశారు. నేడు బాధ్యత గల స్థలముల్లో బాధ్యత గల మనుష్యుల అవసరత ఉన్నదని ప్రజలు చెప్పుచుంటారు. అయితే వారి ప్రాముఖ్యతను భద్రపరుచుకుంటూ సత్యమును దాచిపెట్టు ప్రజలను మనం కలిగి ఉన్నాము. ఆ విధమైన మనుష్యులు మన శతాబ్దమునకు గొప్ప శత్రువులు. వారు నేర్పరులైన మనుష్యులు కావచ్చు గాని వారు ఆత్మ సంబంధులైన మనుష్యులు కాదు. నెబుకద్నెజరు సత్యమును అంగీకరించాడు గాని అతడేమీ మార్పు చెందలేదు. అతడు దానియేలును ఆరాధించాడు గాని దానియేలు యొక్క దేవుణ్ణి ఆరాధించలేదు. దానియేలు యొక్క దేవుణ్ణి మనుషులందరూ ఆరాధించాలని ఆజ్ఞాపించాడు గాని అతడు ఆయన్ని ఆరాధించాడా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనములో రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. ఇక్కడ అతడు ఒక విగ్రహమును చేయించాడు. చాలామంది తమ పెదవులతో యేసును ఆరాధిస్తారు గాని తమ హృదయాలను ఆయనకివ్వరు. భవిష్యత్తును గూర్చిన ఒక స్పష్టమైన దేవుని ప్రత్యక్షత ఉన్నప్పటికీ అతడు మరి ఒక విగ్రహమును చేయించున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుచున్నానని నీవు చెప్పవచ్చు గాని నీవు ఇంకా దేవుళ్లను సృష్టించవచ్చు. దానియేలు 4వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే రాజు, బబులోను అను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. ఇక్కడ నిజమైన వ్యక్తిత్వం బయటకు వస్తూ ఉన్నది. ఒక మనిషి క్రీస్తు యొద్దకు రాకుండా ఆటంకపరచు వాటిలో గర్వము ప్రధానమైనది. అతడు దేవుని కంటే గొప్పవానిగా భావించుకొనుచున్నాడు. తన ఆధిపత్యం యొక్క గొప్పతనము ద్వారా గొప్ప బబులోను నిర్మించానని అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. మనిషి యొక్క గర్వము తనను తాను తగ్గించుకొనుటకు అనుమతించలేదు. నేను ఒక పాపిని గాని అంత గొప్ప పాపిని కాను అని కొందరు చెప్తూ ఉంటారు. నీ గర్వము కొరకు నీవు పశ్చాత్తాపడవలసి ఉన్నావు. నీ తల్లిదండ్రుల పాపముల కొరకు నీవు పశ్చాత్తాపడవలసి ఉన్నావు.
అప్పుడు వారు దేవుని వైపు తిరుగుతారు. నెబుకద్నెజరు ఈ దేవుడు దేవతలకు దేవుడు అని ప్రకటించాడు గాని తన కొరకు తను ఒక దేవుణ్ణి చేసుకున్నాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండములో పడద్రోయబడుటకు ఆజ్ఞాపించాడు. ఇది దుష్టమైన వేషధారణ. నేను పాపిని, నరకమునకు పాత్రుడను అని చెప్పు దీనత్వం లేదు. ఈ గర్వమును దేవుడు అణచివేయగలడు. అతడు పొలములోని పశువులతో నివసించినట్లు దేవుడు చేశాడు. అతడు తగ్గించబడినాడు. అయితే అతని గర్వం యొక్క ఫలము ఏమై ఉన్నది? అతడు తన కుమారుని పోగొట్టుకున్నాడు. దేవుడు బెల్షెజరుకు వ్యతిరేకముగా తీర్పును గోడ మీద వ్రాశాడు. నీవు ఒక మంచి క్రైస్తవుడినని నిన్ను నీవు అభినందించుకుంటున్నావా? అటువంటి అభినందన దేవుని నుండి వచ్చున్నది కాదు. అది నీ కుటుంబాన్ని నాశనంలోనికి నడిపించును. నీ తప్పైన భక్తి వలన నీ కుటుంబము భవిష్యత్తులో శ్రమల పాలు అవ్వకుండునట్లు నిన్ను నీవు తగ్గించుకో.